నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం నెలకు రూ. 3,000 పెన్షన్ పొందే స్కీమ్ని తీసుకొచ్చింది. అప్లై చేసుకునే విధానం ఇలా ఉంది. కేంద్ర ప్రభుత్వం పేదలు, కార్మికులు, వృద్ధులు, మహిళలు, చిన్నారులకు కొన్ని వందల పథకాలను అమలు చేస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా కార్మికుల కోసం ప్రధానమంత్రి శ్రమయోగి మాన్ధన్ పథకాన్ని తీసుకొచ్చింది. దీని ద్వారా 30 కోట్ల మంది అసంఘటిత కార్మికులకు మేలు చేయాలని చూస్తోంది. ఈ శ్రమలో చేరేందుకు అర్హతలు, ఏ విధంగా అప్లై చేసుకోవాలి వంటి పూర్తి వివరాలు తెలుసుకుందాం. కేంద్ర ప్రభుత్వం కార్మికుల కోసం తీసుకొచ్చిన స్కీమ్ ప్రధానమంత్రి శ్రమయోగి మాన్ధన్. ఈ శ్రమ కార్డు పొందిన కార్మికులు 60 ఏళ్ల వయసు వచ్చాక నెలకు 3,000 పెన్షన్ పొందవచ్చు. దీంతో పాటు లైఫ్ ఇన్సూరెన్స్ కూడా వర్తిస్తుంది. దివ్యాంగులకు ఆర్థిక సాయం కూడా అందుతుంది. ఈ శ్రమ కార్డు అర్హతలు. ఈ శ్రమ కార్డు పొందాలంటే కార్మికుల శ్రామిక పథకం కింద రిజిస్టర్ చేయించుకుంటే ఈ శ్రమ కార్డు లభిస్తుంది. దీనికి దరఖాస్తులు 18 నుంచి 59 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. ఆధార్ కార్డు, మొబైల్ నెంబర్ ఉండాలి. ఈ శ్రమ కార్డు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి? ఈ శ్రమ కార్డు కంప్యూటర్, మొబైల్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆధార్ కార్డు లాగే ఈ కార్డుపై కూడా 12 అంకెల నంబర్ ఉంటుంది. ఇది కార్మికులకు గుర్తింపు కార్డులా పనిచేస్తుంది. ఈ కార్డు డౌన్లోడ్ చేసుకోవడానికి ముందుగా అధికారిక పోర్టల్ https://eShram.gov.in లోకి వెళ్ళాలి. తర్వాత ఈ శ్రమ ట్యాబ్లో రిజిస్టర్ పై క్లిక్ చేయాలి. అక్కడ మొబైల్ నంబర్, ఆధార్ నంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాలి. మొబైల్కి ఓటీపీ పంపడం జరుగుతుంది. ఆ ఓటీపీతో వెరిఫికేషన్ పూర్తి చేసుకోవాలి. తద్వారా ఈ శ్రమ కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఏవైనా సందేహాలు ఉంటే హెల్ప్ లైన్ నంబర్ 1443కి కాల్ చేసి సందేహాలపై పూర్తి క్లారిటీ తీసుకోవచ్చు. హెల్ప్ లైన్ నంబర్ మరోసారి 1443.